లిటరల్‌గా చెప్తున్నా. ఇంటర్వ్యూకనే కాదు, ఇప్పటికి అటెండ్ అయినా ఎవరైనా ఏదైనా క్వెషన్ అడిగితే ప్రొఫెషనల్‌గా మీరు ఏం చేస్తున్నారు? అసలు వాట్ ఆర్ యూ డూయింగ్? వాట్ ఇంపాక్ట్ ఆర్ యూ క్రియేటింగ్? అసలు నువ్వు ఏం చేస్తున్నావు? ఏం పని చేస్తున్నావు? ఎవరికి హెల్ప్ చేస్తున్నావు? అన్న క్వెషన్ అయితే పక్కా అడుగుతారనమాట. సో, దానికి ప్రిపేర్ కాకుండా ఎళ్తే లైక్ బ్లాంక్ ఫేస్ అయిపోతది. లైక్ ఏం చెప్పాలో అర్థం కాదు. జస్ట్ నీ డెసిగ్నేషన్ చెప్పేసి ఆపేస్తావు. సో, ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ గైస్. నో మ్యాటర్ హూ యూ ఆర్, ఎవ్వరైనా ప్రిపేర్ అవ్వాల్సిందే. ఆఖరికి కంపెనీ సీఈఓ కూడా ఒక స్పీచ్ ఇవ్వాలంటే ఆయన ప్రిపేర్ అవుతారు. మనం చేసే ప్రాజెక్ట్స్ మనకు ఎంత ఐడియా ఉన్నా సడన్గా మనం ఇంగ్లీష్లో చెప్పాలంటే కొంచెం తడబడతాం. సో, దానికి ప్రిపరేషన్ అసలు ఎట్లా స్టార్ట్ చేయాలి, ఎట్లా ఎండ్ చేయాలి అని చెప్పేసి ప్రిపేర్ అయితే ఏంటంటే ఓకే, నేను ఈ క్వెషన్కి ప్రిపేర్ అయినా, సో కాన్ఫిడెంట్గా ఆన్సర్ చేయొచ్చు అని చెప్పి అనిపిస్తుంది. సో దానికి రిలవెంట్ ఏ క్వశ్చన్స్ అడిగినా మనం ఓకే అని చెప్పేసి ఆన్సర్ చేసేసేయచ్చు. సో అది చెప్తున్నా, ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు మళ్ళీ చేయొద్దు అని చెప్పేసి చెప్తున్నా. ప్రిపరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఎట్లాంటి ఈవెంట్ అయినా, ఎట్లాంటి ట్రైనింగ్ అయినా జస్ట్ బీ రెడీ టు ఆన్సర్ ద బేసిక్ క్వశ్చన్స్ అనమాట. నువ్వు చేసే ప్రాజెక్ట్స్ గురించి, నువ్వు చేసే వర్క్ గురించి అండ్ నీ గురించి చెప్పడానికి రెడీగా ఉండాలి. సో దట్ హెల్ప్స్ యూ ఎ లాట్.